నేను బైక్ ట్యాక్సీ చేస్తున్నాను అనుకుంటున్నారు, లేకపోతే డబ్బా అవ్వాలి అనుకుంటున్నారు అర్థం కావట్లేదు మామ. ప్రతి ఒక్కరు బైక్ బుక్ చేస్తున్నారు. బుక్ చేసిన తర్వాత పార్సిల్ తీసుకెళ్ళాలి, లంచ్ బాక్స్ కొద్దిగా ఇచ్చేసేయండి, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాం అన్నట్టు చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. సరే తీసేసుకున్నా కదా అని స్టార్ట్ అయ్యా మామ. నేను స్టార్ట్ అయిన తర్వాతే నా అసలైన స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి. చూడండి ఈ రోడ్డు ఎట్లా ఉందో, 2 బైకులు తప్ప 3వ బైక్ పట్టట్లేదు. ఇందులోనే మనుషులు నడుస్తున్నారు, బైకులు కదులుతున్నాయి. ఈ గ్యాప్లోనే బ్రో రివర్స్ కూడా చేసేస్తున్నాడు. నాకు అర్థం కాల, బ్రోకి కనుక డాష్ ఇచ్చానంటే నన్ను కట్టేసి కొడతాడేమో అని భయం వేసింది. అదంతా ఓకే, మధ్యలో ఓవర్ ఏమో 10 కిలోమీటర్స్ తిరిగి వెళ్ళు, నువ్వు వీటి దారి లేదంటున్నాడు. మాకు తెలిసి లేరా అని చెప్పి షార్ట్ కట్లో అయితే వచ్చేసామా. మధ్యలో రికార్డ్ చేయడం మర్చిపోయా, బట్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యా. వాళ్ళు చెప్పారు ఇట్లా ప్లేస్ ఉండిద్ది అక్కడికి వెళ్ళి ఇచ్చేసేయండి అని చెప్పి. కౌంటర్లో ఉన్న వాళ్ళకి ఇమ్మన్నారు. ఇచ్చేసిన తర్వాత అమౌంట్ ఎంత అని అడిగారు. 50 రూపీస్ అయింది సార్ అని చెప్పాను. సరే అని చెప్పి క్యాష్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండ్ ఫాలో ఫర్ మోర్.